హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక ఈరోజు అయితే కర్రీ వచ్చేసి నేనైతే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ ఫ్రై అనుకోకుండా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. నేను ఈరోజు చిక్కుడుగాయ ఉంది, నైట్ అయితే ఉంచేసి పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నా చిక్కుడుగాయ, కానీ అస్సలు వీలవ్వలేదు. నిన్న నైట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండర్ పట్టడానికే టైం సరిపోయింది. ఇక చిక్కుడుగా అయితే తుంచైతే పెట్టుకోలేదు, అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక ఈ ఆనియన్స్ని కట్ చేయడానికి నేను పడ్డ తిప్పలు అయితే అంత ఇంత కాదు, మస్తు ఘాటుగా ఉన్నాయి, కొత్తవి ఉన్నట్టున్నాయి. ఆనియన్స్ చాలా ఘాటుగా ఉన్నాయి. కట్ చేస్తుంటేనే మొత్తం వాటర్ కళ్ళల్లోకి వెళ్ళి వచ్చేస్తున్నాయి, ఎవరో కొట్టినట్టుగా. ఉల్లిగడ్డలు కోడిగుడ్లు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక నేనైతే చిన్నగా అయితే తరిగి పెట్టేసుకున్నా ఆనియన్స్. ఎగ్స్ అయితే కొట్టయితే పోస్తున్నా. ఆల్రెడీ కడాయిలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఏమైందిరా, ఈరోజు అయితే మా చిన్ను తొందరగానే లేచిండు నాతో పాటే. ఎగ్ కర్రీ అయితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం కదా, తొందరగా ఉడకడానికి ఇప్పుడు నేనైతే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నా. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పసుపు అయితే వేసుకుంటున్నా. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నిన్ననే గ్రైండర్ అయితే పట్టేసి పెట్టాను, తగ్గిపోయింది. అల్లంకి ఎల్లిగడ్డలకి రేట్ అయితే నూరైతే ఇలా పెట్టేసుకున్నా. ఇందులో నిమ్మరసం, ఉప్పు, పసుపు అయితే వేసి పట్టేసుకుంటాను. ఎప్పుడు పట్టుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. నాకు పసుపు వేస్తేనే నాకు కలర్ఫుల్గా అనిపిస్తుంది అల్లం. ఎప్పుడైనా కూడా నేనైతే పసుపు వేసే పట్టుకుంటా. కొత్త ఎల్లిగడ్డలు అయితే తీసుకొచ్చారు మా ఆయన. పాత ఎల్లిగడ్డలకైతే మంచిగా కొంచెం సేపు అన్నీ విప్పి మంచిగా ఎల్లిగడ్డలన్నీ ఒలిచి ఆయిల్ రాసి ఇక కొద్దిసేపు ఆరబెట్టి ఒక క్లాత్లో వేసి పొట్టు చంపాలిగా, వాటిని బండకేసి పొట్టు కొట్టాలిగా. ఎవరి మీదనైనా కోపం ఉందనుకో, అల్లం దలుచుకొని కొడితే దెబ్బ కూసిపోతుంది పొట్టంతా కూడా, ఎల్లిపాయల పొట్టంతా కూడా. నాకైతే అలాంటి స్టెమ్ ఏం లేదు. కొత్త ఎల్లిగడ్డలు తీసుకొచ్చారు, తొందరగానే అయిపోయింది వలవడము. కొత్త ఎల్లిగడ్డలకి పొట్టు తొందరగా వచ్చేస్తుంది, నాకు ఈజీ అనిపిస్తుంది. ఇక మంచిగా చాకు పట్టి మంచిగా తీసేసుకున్నా. మళ్ళీ ఎల్లిగడ్డలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, చిన్న లేవు. చిన్న ఉంటాయి, ఆస్ట్ వస్తుంది. పెద్దగానే ఉన్నాయి. ఇక ఈజీగానే అయిపోయింది. నూనె రాసి కాసేపు ఆరబెట్టి ఒక క్లాత్లో వేసి బండకేసి కొట్టినా ఊడిపోతుంది పొట్టంతా. లేదు అంటే పిండి పోసి కొట్టినా కూడా ఊడిపోతుంది పొట్టు. మనం మంచిగా ఎల్లిపాయలన్నీ ఒలిచిన తర్వాత వాటికి పిండి రాయాలి. పిండి రాసి కొట్టాలి, ఒక గ్లాస్లో వేసి పొట్టు కొట్టాలి, మంచిగా ఊడిపోతుంది పొట్టు. ఇక తర్వాత మనకి ఎట్లా అంటే కొన్ని ఊడిపోతుంది పొట్టు, కొన్ని ఉంటాయి. ఇక కొన్ని తీసేసుకుంటే సరిపోతుంది. అల్లం అయితే నానబెట్టి తీయద్దు. అల్లం వాటర్లో ఫస్ట్ నానబెట్టిన తర్వాతనే పొట్టు తీస్తారు అల్లంది, కానీ అట్లా తీయద్దు. అట్లా తీస్తే ఏమవుతుంది అని అంటే అల్లం మనం గీకే కొద్దీ, పొట్టు తీసే కొద్దీ చేయిలు మంట వస్తాయి వాటర్లో నానబెట్టడం వల్ల. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే అల్లంని తీసుకొచ్చిన తర్వాత మంచిగా ఒక ప్లేట్లో వేసుకొని అప్పటిదప్పుడే అల్లం పొట్టు తీసిన తర్వాత మంచిగా ఒక 4-5 టైమ్స్ మంచిగా కడుక్కొని ఆరబెట్టి మంచిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్ పట్టుకుంటే సరిపోతుంది. అల్లం కిలో, ఎల్లిగడ్డలు కిలో అయితే తీసుకొచ్చారు మా ఆయన. చాలా రోజులు వస్తుంది నాకు, ఒక 2 months వస్తుంది, 2-3 months దాకా వస్తుంది నాకు ఈ అల్లం. నాన్ వెజ్లో కొంచెం మనం ఎక్కువనే వేసుకుంటాం అల్లం. ఇక నార్మల్ కర్రీస్లలో అంతగా ఏముండదు, అంటే కొంచెం ఒక స్పూన్ అలా వేసుకుంటూ ఉంటాం, ఒక స్పూన్నర. ఇక నాన్ వెజ్లో అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, ఒక 3 teaspoons అలా పడుతుంది నాన్ వెజ్లో. బయట పెట్టుకున్న మంచిగానే ఉంటుంది మనకు, పదన లేకుండా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఒక పని అయిపోయింది. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే
నైట్ అయ్యింది. ఒలిచి పొట్టు వేసి మంచిగా కట్ చేసి ఆరబెట్టి గ్రైండర్ పట్టేసరికి నైట్ అయిపోయింది. చేతులు అయితే మొత్తం మంటలు వేసినాయి. ఎల్లిపాయలు ఒలిచి గోర్లు లేవు కదా, గోర్లు ఉంటే ఈజీగా అయిపోతుంది తీయడం, అంత యాస్ట్ రాదు. ఇంటికన్నా అయితే మంచి అల్లగలు ఇల్లగలు ఉంటారు, మంచిగా రోడ్డు మీద పోయి కూర్చుంటే కథం అయిపోయాయి. నా మనిషికి 4 ఇస్తారు, కథం అయిపోతుంది. ఇక్కడ ఒక్కలమే ఇంట్లో కూర్చొని తీసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా, అది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. మా చిన్నుకు అయితే ఇవాళ ఎగ్ అనగానే అమ్మ మమ్మీ ఎగ్ వండుతున్నావా మమ్మీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం మమ్మీ అంట. 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నా నేను ఇక్కడ. ఇందులోనే తగినంత కారం అయితే వేసేసుకుంటా. ఆల్రెడీ ఉప్పు అయితే వేసేసుకోవడం అయితే అయిపోయింది కదా, ఓన్లీ కారం యాడ్ చేసుకుంటే అయిపోతుంది. తగినంత కారం అయితే వేసేసుకుంటున్నా. ఆనియన్స్ కర్రీలో కొంచెం ఉల్లిగడ్డలు కోడిగుడ్లు కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి, లేదంటే ఆనియన్స్ అంతా తీయ వచ్చేస్తుంది కర్రీ. ఒకసారి మంచిగా అంతా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడైతే కొత్తిమీర అయితే చుంచుకోవాలి. అసలు కొత్తిమీర అప్పుడే వేసేది ఉండే ఆనియన్స్తో పాటు, ఇప్పుడైనా కూడా వేసుకోవచ్చు. మంచిగా కవర్లో పెట్టేసి పెట్టుకుంటా నేను, ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటా, అంతా కట్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటా. డబ్బాలో వేసి మంచిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. 2 మినిట్స్కి ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి, లేదంటే అడగంటిపోతుంది, మాడిపోతుంది. మంచిగా ఆయిల్ పైనకి తేలేలాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర ధనియా పౌడర్ వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఏ కర్రీలోకైనా కూడా కొత్తిమీర ఉంటేనే బాగుంటుంది కర్రీ టేస్ట్ అనేది. ఇక ఎగ్ కర్రీలోకి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎగ్ కర్రీలోకి, చికెన్ మటన్లోకి మంచిగా ఆయిల్ పైకి వచ్చేలాగానే మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు నీస్ రాదు స్మెల్. ఎగ్ కర్రీ ఆయిల్ పైకి తేలకుండా నార్మల్గా ఫ్రై చేసి గ్యాస్ ఆఫ్ చేస్తే ఏంటంటే కర్రీ అంతా కూడా మనకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అలా చేసుకోవద్దు ఎప్పుడైనా కూడా, స్మెల్ వచ్చేస్తుంది నీస్. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కర్రీని. ఈ కర్రీని చపాతీ ఎగ్ కర్రీ కాంబినేషన్ అయితే వేరే లెవెల్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇక ఎప్పుడైనా చపాతీ చేసుకున్నా కూడా నేను నార్మల్గా ఆమ్లెట్ వేసుకొని చపాతీ మీద వేసేసుకొని చపాతీ ఆమ్లెట్ మంచిగా ఇట్లా రోల్ లాగా చేసేసుకొని తింటా ఉంటా. నాకు చాలా ఇష్టం. అది ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి, మా నాన్న ఉన్నప్పటి నుంచి నేను మా నాన్న అలానే తినేవాళ్ళం. నేను అలా తిన్న ప్రతిసారి మా నాన్నగారే గుర్తుకొస్తారు నాకు. కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ కూడా స్నానాలు అయితే చేపించేసేయాలి. నిన్ననైతే వాటర్ స్విచ్ అయితే వేయలేదు, వాటర్ కాగానే కాలేదు. మళ్ళీ గ్యాస్ పైన పెట్టి పిల్లలకి స్నానం అయితే చేపించేసాను. చాలా టైం పడుతుంది మా వాటర్ హీట్ అవ్వడానికి. కొన్ని ఏంటంటే తొందరగా హీట్ అయిపోతాయి, కొన్ని ఏంటంటే చాలా లేట్. నార్మల్గా బయట షాపులలో హీటర్ కొనుక్కొస్తే ఏంటంటే తొందరగానే కాగినాయి వాటర్ కాగడం అయితే, కానీ నెలకొకటి 2 నెలలకొకటి అలా కాలిపోయినాయి హీటర్స్. అందుకని చెప్పేసి డిమార్ట్లో తీసుకొచ్చాము, బాగుంది క్వాలిటీ, కానీ చాలా లేట్గా కాగుతున్నాయి. 7కి వాటర్ పెడితే 8 దాకా కాగుతూనే ఉంటాయి, మస్తు స్లోగా కాగుతాయి వాటర్ అయితే. ఇక నిన్ననైతే స్విచ్ చేయలేదు, గ్యాస్ పైన పెట్టి చేపించేసా. ఇక నిన్న మర్చిపోయినా కదా, ఇవాళ మర్చిపోకుండా వెళ్ళి మళ్ళీ స్విచ్ చేసి వచ్చేసా. మీ కర్రీ ఇక చేయడం కంప్లీట్ అయితే అయిపోయింది. ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నా. నిన్న గంజి కాలింది నాకు, నిన్న అయితే అస్సలు ఏర్పడలేదు. ఇక్కడ చూడండి కాలింది, చాలా అంటే చాలా మంట, ఘోరంగా మంట వచ్చింది. పేస్ట్ అయితే పెట్టేసా. ఇట్లుంటుంది నా పని అప్పుడప్పుడు.
అంతా ఆగమాగం అయిపోతుంది పొద్దున. కొంచెం లేట్ అయితే చాలు మొత్తం ఆగమాగం అయిపోతుంది. చూపిస్తాను ఒకసారి కర్రీ ఎలా ఉంది ఏంటి అనేది. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఎగ్ కర్రీ. ఇలా మంచిగా ఫ్రై అవుతేనే మనకు స్మెల్ రాకుండా ఉంటుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఒకసారి ఇలా ఎగ్ ఫ్రై చేసుకొని విత్ కాంబినేషన్ చపాతీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేసుకో. తొందరగా కానీ హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పు. వాటర్ అయితే మొడుస్తలేవు, తాగు చిన్ను వాటర్. కొడతా మరి మీకు దెబ్బలు అవుతాయి. వాటర్ మంచిగా తాగాలి, ఓకేనా? ఉందా ఆమె తినవా? ఆమె వద్దా? అన్న తింటాడా? నువ్వు తినవా? పప్ప తింటాడా? నువ్వు తినవా? బనానా తినద్దు, నాది ఇయ్యి నాది ఇచ్చేయి.